వర్షాన్ని మర్చిపోయిన ఓ గ్రామం. ఎండలతో కాలిపోయిన నేలనీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలు. ఆ సమయంలో ఒక చిన్న బాలుడికి కనిపించింది ఒక మాయా బంగారు చేప. ఆ చేప వచ్చిన తర్వాత ఆ గ్రామం జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక ఊర్లో చాలా పెద్ద కరువు వచ్చింది. 3 సంవత్సరాలుగా వాన పడలేదు. చెరువులు ఎండిపోయాయి, పంటలు పండలేదు, తినడానికి తిండి లేదు. ఊరు జనం అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఆ ఊర్లో రాము అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి అమ్మ నాన్న లేరు. రోజు అడవికెళ్ళి కట్టెలేరుకుని అమ్మి వచ్చిన డబ్బుతో ఒక పూట తినేవాడు. ఒకరోజు రాము ఎండిపోయిన చెరువు దగ్గర కట్టెలు ఏరుకుంటుంటే బురదలో ఏదో మెరుస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే ఒక బంగారు చేప నీళ్లు లేక చావు బతుకుల్లో కుట్టుమిట్టాడుతోంది. రాముకి ఆశ్చర్యం వేసింది. వెంటనే తన దగ్గరున్న చిన్న మట్టి కుండలో నీళ్లు పోసి ఆ చేపను అందులో వేశాడు. చేపకి ప్రాణం లేచి వచ్చింది. అప్పుడా బంగారు చేప మాట్లాడింది. రాము, నువ్వు నా ప్రాణం కాపాడావు. నీకు నేను 3 వరాలిస్తాను. ఏమీ కావాలో అడుగు. రాము ఒక్క క్షణం ఆలోచించాడు. వాడికి ఆకలిగా ఉంది. నాకు బంగారం, భోజనం, మంచి ఇల్లు కావాలి అని అడగబోయాడు. కాని అప్పుడు వాడికి ఊర్లో ఆకలితో ఏడుస్తున్న పిల్లలు, ముసలివాళ్లు గుర్తొచ్చారు. వాడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాము చేపతో అన్నాడు, బంగారు చేపమ్మా, నాకు ఏమీ వద్దు. కాని మా ఊర్లో అందరూ ఆకలితో చస్తున్నారు. మా ఊరిని కరువు నుండి కాపాడు. అందరికీ తిండి, నీళ్లు దొరికేలా చెయ్యి. బంగారు చేప సంతోషంతో నవ్వింది. రాము, నువ్వు చాలా మంచివాడివి. స్వార్థం లేకుండా ఊరి గురించి ఆలోచించావు. నీలాంటివాళ్లు ఉండబట్టే ఈ లోకం బాగుంది. ఆ మాట అనగానే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. పెద్ద వాన కురిసింది. ఎండిన చెరువులు నిండిపోయాయి. పొలాల్లాల్లో పచ్చని పంటలు మొలిచాయి. ఊరంతా పాడి పంటలతో కళకళలాడింది. బంగారుచేప రాముతో చెప్పింది, నువ్వు 3 వరాలు ఊరికోసం వాడేశావు. కాని నేను నీకొక వరమిస్తున్నాను. నీ మంచి మనసు ఎప్పటికీ మారకుండా ఉండాలి. అదే నీకు అసలైన బంగారం అని చెప్పి ఆ చేప మాయమైపోయింది. నీతి: స్వార్థం కంటే త్యాగం గొప్పది. ఇతర్ల కష్టం చూసి సహాయం చేసేవాడే నిజమైన హీరో.